రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఇవాళ మాట్లాడేది ఏంటంటే తెలంగాణ స్లిప్ టు 13th ర్యాంక్ నీతి ఆయోగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. మీ అందరికీ గుర్తుండుంటది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఒకటి చూపెడతా. తెలంగాణ ర్యాంక్ నెంబర్ 1 2015-16 బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 9.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా 3వ స్థానం నుంచి కిందికి దిగలేదు. 9.5 సంవత్సరాల్లో అంటే సులభంగా వ్యాపారం చేసుకునే రానికి ఒక రాష్ట్రంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా 3వ స్థానం నెంబర్ 1లో ఉండింది, లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3. ఆ రోజు మీ అందరికి గుర్తుంటది. మన ప్లాన్ ని, మన పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా కాపీ కొట్టిందంటే ఆఖరికి మన రాసిన అన్ని కూడా కాపీ కొట్టేసింది ఆ రోజు. అంత బ్రహ్మాండమైన పాలసీలు, అంత బ్రహ్మాండమైన ప్లాన్ ఉండింది మనకు. ఇవాళ ఆ రాష్ట్రాన్ని అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 13th పొజిషన్. అంటే ఏం జరుగుతుంది దీనివల్ల? మరి వ్యాపారస్తులందరూ పారిపోతా ఉన్నారు, కొత్తగా వ్యాపారాలు ఎవరు రావట్లేదు, కొత్తగా ఇండస్ట్రీస్ ఎవరు రారు. మరి ఎందుకు ఈ పరిస్థితి జరుగుతూ ఉంది? అన్నిటికంటే ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. నీతి ఆయోగ్ మళ్ళీ మొన్న కూడా మళ్ళీ టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఇక్కడ లేదని చెప్పి మళ్ళీ పొగిడింది. ఇప్పుడు టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఉన్నా కూడా మనం 13వ పొజిషన్లో వస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు